యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. భార్యాభర్తల కొట్లాట కాస్త అంటే చాలా పెద్దగా అయిపోయి ఒక రకంగా చెప్పాలంటే 12-13 సంవత్సరాల మ్యారీడ్ లైఫ్ తర్వాత పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. యాక్చువల్లీ ఈ భర్త ఎవరైతే ఉన్నారో అతను మైసూర్కి సంబంధించిన వ్యక్తి, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి. ఇది రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో అయితే జరిగింది. ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరి పంచాయతీ చాలా ఎక్కువగా అయిపోయింది. భార్యాభర్తల కొట్లాట చాలా ఎక్కువగా అయిపోయింది. ఇంకా లాభం లేదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వరకు వెళ్ళిపోయింది. అయితే ఈ అమ్మాయి తరఫున తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో ఎంత చెప్పినా వారించి వినకుండా రాజేంద్ర నగర్ పిఎస్లో కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు. ఎవరు? వీళ్ళ భర్త మీద కొడుతున్నాడు, హెరాస్ చేస్తున్నాడు కాబట్టి ఈయన మీద కేసు పెట్టండి అని రిక్వెస్ట్ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు భర్తని లోపలికి తీసుకువెళ్ళి పూర్తిగా కొట్టారు. ఎంత ఘోరంగా కొట్టారు అని అంటే అతన్ని కొడుతుంటే పూర్తిగా పిఎస్ బయట మేమందరం ఉన్నాము, మాకు కూడా వినిపించింది, అంత గట్టిగా పోలీసులు కొట్టారు. సో కొట్టిన తర్వాత మేము ఆ కేకలు విని అంత గట్టిగా అరుస్తుంటే లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాము, అయినా సరే మమ్మల్ని ఎవరిని లోపలికి అలౌ చేయలేదు. కాసేపటి తర్వాత ఆయన్నే బయటకు వచ్చిండు. బయటకు వచ్చిన తర్వాత 2 times వామిటింగ్ చేసుకున్నాడు. వామిటింగ్ చేసుకున్న తర్వాత ఆయనకు కూడా ఏం అర్థం కాలేదు, ఛాతీలో నొప్పిగా ఉంది అని అంటూ ఒక 1-2 minutes తర్వాత అక్కడే మెట్ల దగ్గరే పడిపోయాడు అనేది ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే గురించి అయితే మాట్లాడుతున్నానో వాళ్ళ బంధువులు చెప్తున్నటువంటి ఆరోపణ. అంటే ఒక రకంగా పిఎస్లో పోలీసులు కొట్టడం వల్లే వాళ్ళ అన్న, అంటే ఇప్పుడు మనం చూస్తోంది తమ్ముడు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన చెప్తున్నాడు స్పష్టంగా మా అన్నని పోలీసులు కొట్టారు, కొట్టిన తర్వాత ఆ కేకలు వింటే మేమే భయపడిపోయాము, లోపలికి వెళ్దామంటే మమ్మల్ని కూడా లోపల రానియలేదు, కానీ బయటకు వచ్చిన వెంటనే ఆయన 2 times వామిటింగ్ చేసుకున్న తర్వాత ఆ వెంటనే కింద పడిపోయాడు, ఛాతీలో నొప్పి అని. ఆ తర్వాత మేము హుటాహుటిన దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు మేమైతే ఇక్కడ పట్టము, మీరు ఉస్మానియాకి తీసుకెళ్ళండి అంటే మేము ఉస్మానియా హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఉస్మానియా హాస్పిటల్లో డాక్టర్స్ చెక్ చేసిన తర్వాత మీ అన్న చనిపోయి చాలాసేపు అయిపోయింది, మీరు ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడే ఆయన చనిపోయాడు అన్నటువంటి మాట చెప్పారు. ఇప్పుడు వాళ్ళ బంధువుల ఆరోపణ ఏంటంటే పోలీసులు కొట్టడం వల్లే మా అన్న చనిపోయాడు, సో ఇది లాకప్ డెత్ కిందకే వస్తుంది కాబట్టి ఈ పిఎస్ వాళ్ళే కొట్టడం వల్లే మా అన్న చనిపోయాడు, మాకు న్యాయం చేయండి అని అంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అమ్మాయి తరఫున బంధువులు ఎవరైతే ఈ పిఎస్కి తీసుకొచ్చారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి, అట్లాగే పిఎస్లో మరి మా అన్నని ఎవరైతే కొట్టినరో నిజానిజాలు ఏం తెలుసుకోకుండా ఎట్లయితే కొట్టినరో ఆ కొట్టడం వల్లే మా అన్నకి హార్ట్ అటాక్ వచ్చింది, ఆ తర్వాత చనిపోయిండు, కాబట్టి పిఎస్లో ఎవరైతే కొట్టినరో వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోవాల్సిందే, మాకు న్యాయం చేయాల్సిందే అంటూ డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఒక్కసారిగా ఒక కలకలం అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే పిఎస్ ప్రిమిసెస్లో ఒక వ్యక్తి చనిపోవడం అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున వీళ్ళ బంధువులే చెప్తున్నటువంటి సందర్భం. కేవలం ఒక భార్యాభర్తల గొడవ కాస్త పిఎస్ వరకు వెళ్ళడం, అక్కడ ఏదో బెదిరించడమో లేకపోతే సంధాయించడమో చేసే బదులు ఇప్పుడు వాళ్ళు కొట్టడం వల్లే, కానిస్టేబుల్లో పోలీసులు కొట్టడం వల్లే మా అన్న చనిపోయాడని క్లియర్ కట్గా చెప్తున్నారు. మరి దీని మీద విచారణ చేపడుతున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత పోలీసులు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పే అవకాశం కనిపిస్తోంది. సో ఒక్కసారిగా పిఎస్ పరిధిలో ఒక మనిషి చనిపోవడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో మరి ఏం జరిగింది ఏంటి అనేది కూడా మాకు తెలియాలి అంటూ బంధువులు అయితే डिमांड चेस्तुन्न सिचुएशन। बेटा आपका? भाई अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद सादिक है। ऐसा मेरे भाई का नाम मोहम्मद इरफान है। आज दोपहर में क्या हुआ बोले तो ऐसा जब मियाँ बीवी की लड़ी हो गई
तो स्टेशन गुजेंगे बोल के बात करे पुलिस स्टेशन पीएस में, हाँ राजेंद्र नगर पीएस में। तो जाने के बाद नको बोले तो भी जाने के बाद क्या करे वहाँ अंदर लेके गए उन दोनों मेरे भाई को भी ले गए, उनको भी लेके गए। कौन सा पीएस लेके? ये राजेंद्र नगर पीएस। कहाँ के रहने वाले हैं आप लोग? दरगाह खालिज खान। अच्छा जी बगैर काउंसलिंग के उनको ले आके अंदर मारे। नहीं, आपको पुलिस केस हुए बाद में पुलिस वाले आके लेके गए कि आप लोग लेके गए? नहीं, उन लोग लेके गए। बच्चे के रिश्तेदार जो हमारे भाई खालू लेके गए, भाई जो अपने भाई के वाइफ है उनके तरफ से जो रिश्तेदार आए ना उन्होंने लेके गए। ले लेगा ना, हम बोले भी बात करेंगे नको बोल के, तो पीएस को लेके गए उन्होंने। ओके, जाने के बाद अंदर कंप्लेंट दिए, अंदर पुलिस वाले कैसे मारा खिलाए उन्होंने। कौन खिलाए? वो बच्ची वाले मारा खिलाए। अच्छा। हमारा भाई चीखा मार मार के हमारे को बाहर तक सुने आया, हमारे भाई को मारे। तो हम लोग पुलिस स्टेशन में मारे? हाँ अंदर मारे। अच्छा। हाँ आप लोग बाहर से आवाज हम लोग अंदर नहीं जमे अपने को। यानी मियां बीवी के केस में पुलिस वाले मार रहे हैं? पुलिस वाले मारे। हाँ तो मारने के बाद हमारा भाई इतने बार चीख मार रहा था उन्हें, तो हम लोग अंदर गए तो हम लोगों को नहीं जमाए, हकाल दिया बाहर। बाद में हमारे भाई बाहर निकलते उल्टियाँ कर लिए। हाँ उल्टियाँ कर लिए, पीएस के नीचे उल्टियाँ करे, उल्टियाँ करते 2 मिनट को गिर गए। अच्छा। छाते में दर्द हो रहा बोले उन्होंने। हाँ उल्टियाँ गिर गए उन्होंने, एक रकम ऐसा गिरा उन्होंने, हम परेशान हो गए। तो पुलिस वाला आया, आके उल्टा उसको कुछ छोड़ दो सभी, उल्टा करा उसको, कुछ भी नहीं होता, छोड़ दो बोल के ये करे। तो फिर हम पैंट में पेशाब कर लिए उन्होंने। अच्छा, भाई पर गिरा बाद में पेशाब भी कर 2 उल्टियाँ करे। हाँ तो छाते में दर्द हो रहा है बोल के उल्टियाँ कर लिया, बाहर आने बस सीढ़ियों पे गिर गए। उसके बाद हम जल्दी दवाखाने को ले गए वहाँ। फर्स्ट वहाँ इस पे गए हम अतापुर पे लेके गए, करीब में चिंतल मेट चौर, वहाँ लेके गए। उन्होंने क्या बोले उस्मानिया को लेके जाओ बोले। हम उस्मानिया को ले गए। हाँ मैं क्या बोलना, टाइम लगा आप लोग पीएस से वहाँ जाके उस्मानिया आया था? 1 घंटा लगा। 1 घंटा जी। उस्मानिया में क्या बोले? अब उस्मानिया में क्या बोले उन्होंने, जब गिरे ना, जब भी हार्ट फेल होगा बोले, डेथ हो गई उनकी। डेथ हो गई वहीं पीएस में जहाँ गिरे वहीं डेथ हो गई इनकी। फिर भी हम कोशिश कर रहे हैं, देखेंगे बोल के करे। बाद में क्या बोले उन्होंने, नहीं इनका हार्ट बीट रुक गया बोल के बोले। तो आप लोग एक्चुअली रहने वाले कहाँ? जी मैसूर के। आप लोग शादी कहाँ? जी बच्ची की हैदराबाद की? बच्ची हैदराबाद की है अपना भाई। हाँ मैसूर के हम लोग। तो अभी बच्चे का जो इंतकाल हो, क्या नाम है उनका? मोहम्मद इरफान। क्या एज है? जी उनकी 35 है। 35 एज है। कितने बच्चे हो? 3 बच्चे है। कितना अर्सा हुआ शादी हो? शादी हो के 12-13 साल हो रहा। तो फिर रिलेशन में शादी करे ना अनवन को शादी करे? रिलेशनशिप में। जी। तो अभी आप लोग क्या चाहते हैं? अभी हमारे भाई को जो हुआ ना इंसाफ होना हमारे को, उन्हें आज खुसूसन मरना बोल के क्या था, पीएस को जाके आने के बाद उसका इंतकाल हुआ। पीएस में छुआ जब उन्हें गिरा। तो आपका ये मतलब है कि पीएस राजेंद्र नगर वाले उनको मारने पे इंतकाल हुआ? जी। तो आप क्या कहना चाह रहे हैं? पीएस हमारे को इंसाफ होना होगा। నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి